UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ముఖ్య అతిథులు ఉన్నారు. మరి నిన్నటి వరకు కూడా జరిగిన మన తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే విషయాలపై, అలాగే హైడ్రాలో ఏం జరుగుతుంది అనే విషయాలపై అన్నిటిపైన కూడా క్లారిటీగా క్లుప్తంగా తెలుసుకోవడానికి మనతో పాటు హిట్ టీవీ స్టూడియోలో ఈరోజు మన ముందున్నారు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, అలాగే తన పేరు కూడా మేడం భవానీ త్రివేది గారు ఉన్నారు. మరి అడిగి తెలుసుకుందాం అన్ని విషయాలు కూడా. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానరా మేడం. ముందుగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. రాజకీయాలన్నీ పక్కన పెడితే అది సెకండరీ, ఎందుకంటే మీ గురించి చాలా విన్నాం మేము. అందుకు మీ మాటల్లోనే తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాము మా హిట్ టీవీ ద్వారా. మేడం చెప్పండి. నా పేరు భవానీ త్రివేది. నేను సేవాదల్ మహిళా అధ్యక్షురాలిని. మేము ఎప్పుడు కూడా ప్రతి ప్రోగ్రాంలో సేవాదల్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అండ్ ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తాము. ఫ్లాగ్ని మోయడం మా కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ కానివ్వండి, నేషనల్ ఫ్లాగ్ కానివ్వండి, సేవాదల్ వాళ్ళు ప్రతి ముందు ఉండి నడిపిస్తారు. ఎందుకంటే మీ గెటప్ చూస్తేనే తెలుస్తుంది ప్రశాంతతకు ప్రతిరూపం అని, అందుకు అడిగాను. మేడం కొన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జరుగుతున్న, ఎందుకు అంటే ఈ తెలంగాణ రాజకీయాల్లో చాలా అంటే చాలా ఉత్కంఠమైన విషయాలు కూడా ప్రజల్లో రేకెత్తిస్తుంది. అవునమ్మా, అవును. ఎందుకు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఈ రాజకీయంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి రావడము ఎవరికైనా ఇష్టం లేదా అనేటివి తలెత్తుతున్నాయి. ఏమంటారు మీరు? ఇది సంచలనం. అసలు రేవంత్ రెడ్డి గారు అసలు రారు, అసలు కాంగ్రెస్ మొత్తంకి అంటుకుపోయింది అన్న వాళ్ళు కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడతాము అనుకున్న తరుణంలో సీఎం గారు రేవంత్ అయ్యారు అనడంలోనే చాలా ఇది ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు నేను సీఎం అవుతాను అని చెప్పేసి. ఖచ్చితంగా అన్న ఎలా చెప్పారో అలాగే జరిగింది. కాబట్టి అన్న వస్తే వాళ్ళకి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడో చెంచల్గూడాల జైల్లో అని చెప్పేసి వాళ్ళు అతలాకుతలం అయిపోయి ఇప్పటికి కూడా వాళ్ళకి డైజెషన్ అవ్వట్లేదు. ఏం చేయాలి అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా కేసీఆర్ గారు ఒక్కసారి కూడా హౌస్ లోకి వచ్చి మాట్లాడింది లేదు ఇప్పటి వరకు కూడా. అవును అవును. వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అనేది కూడా క్లారిటీ లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఎట్లా ఏం మాట్లాడాలో తెలియక అదేదో పిచ్చి కుక్క అంటారు చూసారా, ఆ పిచ్చి కుక్క లాగా వాగుతున్నారు. ఏం మాట్లాడాలో తెలియదని మీరంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అసలు మా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.